సంపూర్ణ గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేయబోతున్నారు ఇంతకి? వెజ్ బగారా రైస్. వెజ్ బగారా రైస్ అంటే మంచి వంట చూస్ చేసుకున్నారండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, వెజ్ బగారా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ బగారా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించాలండి. ఆయిల్. బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారా అండి? ఏం లేదండి. మరి ఆయిల్ ఇలా వణుకుతూ వణుకుతూ వేస్తున్నారు. నెయ్యి కూడా యూజ్ చేయాలండి? నెయ్యి కూడా యూజ్ చేస్తామండి. ఓకే, సో నూనె నెయ్యి 2 యూజ్ చేశారు. ఎందుకని నెయ్యి ఎందుకు యూజ్ చేయటం? టేస్ట్ వస్తుందండి నెయ్యి వేస్తే. బట్ ఇది కొంచెం స్పైసీగా ఉంటుందిగా, అలా ఉంటుందా? ఏముండదండి, కొంచెం కమ్మగానే ఉంటుంది. బాగుంటుందండి టేస్ట్. మరి క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పెద్ద స్పైసీనెస్ అయితే మనకి ఎక్కువ రాదు. అవునండి. సో నార్మల్గా లైక్ పలావ్ కానీ ఇలా కొంచెం కమ్మగా ఉంటుంది. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మసాలా వేసుకోవాలండి. ఓకే, సో మొత్తం మసాలా దినుసులన్నీ వేసేస్తున్నారు. అవునండి. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నారా? అవునండి. ఓకే, ఇది కొంచెం పలావ్కి దగ్గరగా ఉంది కదా ఇది చేసే పద్ధతి, మసాలా నెయ్యి వేయటం. సో బిర్యానీ ఆకు వేశారు, పువ్వు జాజి పువ్వా? అవునండి. ఓకే, నెక్స్ట్ ఆకు వేసానండి. నెక్స్ట్ చెక్క. సో ఒక్కోటి మసాలా దినుసులు అని మన జనరల్గా అందరూ ఇలా వేసేస్తారు. ఆవిడ చక్కగా ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. నెక్స్ట్ లవంగాలు, ఇలాచి. ఓకే, ఇలాచి, సాజీరా. మీరు జనరల్గా ఇలా స్లోగా వంట చేస్తారా? అవునండి, నేను ఇలాగే చేస్తాను. మరి ఎలా మీరు మీ ప్రొఫెషన్ ఏంటి? వర్కింగా? అవునండి, వర్కింగ్ అండి. మరి ఇలా వంట చేస్తే ఎలా కుదురుతుంది వర్కింగ్ లో? హాలిడే ఉన్నప్పుడు ఇంట్లో చేస్తానండి. లేకపోతే మమ్మీ చేస్తారు? మమ్మీ చేస్తారండి. ఓకే, సో ఒకవేళ మీరే వంట చేయాలి, హాలిడే లేదు, వంట చేసుకుని వెళ్ళాలి జాబ్కి వెళ్ళేటప్పుడు ఇలా స్లోగా చేస్తే ఎలా కుదురుతుందండి? అందుకే ఇలా ఈజీ ఐటమ్స్ చూస్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఓకే, పచ్చి ఆలు వేసుకుందామండి. పచ్చిదే ఉడికించట్లేదు? ఉడికించదండి అండి. తర్వాత పుదీనా. ఓకే, పచ్చిమిర్చి. ఓకే, మీరే నేర్పించారా ఈ వంట? అవునండి, అర్థమైపోయింది. నెక్స్ట్ పుదీనా వేసుకో, చాలు పచ్చిమిర్చి చాలు అని చెప్పి గైడ్ చేస్తున్నారు. కాంపిటీషన్ అండి, జాగ్రత్తగా కొంచెం గైడ్ చేయకుండా ఉంటే ఆవిడంతటా ఆవిడ వంట చేసేస్తారు. అంతేనా? అసలు మీరేం మాట్లాడరా అండి? మాట్లాడతానండి. మరి మాట్లాడొచ్చు కదండి, నేనే మాట్లాడుతున్నా కంటిన్యూస్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంతకీ మీరు ఏం జాబ్ చేస్తారు? నేను ఇండియన్ సర్జికల్లో రిసెప్షనిస్ట్గా జాబ్ చేస్తున్నానండి. ఓకే, మరి రిసెప్షనిస్ట్ అంటే మాట్లాడాలి కదండి, ఫుల్ హడావిడిగా వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉండాలి, కాల్స్ మాట్లాడుతూ ఉండాలి. ఎలా మరి? మాట్లాడతానండి. మాట్లాడతారా? ఇక్కడే కొంచెం టెన్షన్గా ఉందండి. అస్సలు అక్కర్లేదు, హ్యాపీగా వంట చేసేసి చక్కగా మాట్లాడేసేయండి, సరేనా? ఓకే అండి. నెక్స్ట్ అండి? నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే, సో క్యాప్సికమ్ పెద్ద ముక్కలుగా కట్ చేశారా? అవునండి. జనరల్గా క్యాప్సికమ్ రైస్లో తినేయచ్చు, పక్కకు తీసి పెట్టక్కర్లేదు కాబట్టి పెద్ద ముక్కలుగా అయితే మనకి ఇంకా బాగుంటుంది. పీసెస్ కూడా తినడానికి ఇస్తానండి.
తీసేసి తినాలనుకుంటే అలా తీసేసేయచ్చు. తినే వాళ్ళు తినొచ్చు, తినని వాళ్ళు తీసేసేయచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ ఆలు క్యాప్సికమ్ ఎవ్రీథింగ్ బాగా ఫ్రై అయిపోవాలండి. ఓకే. ఇంతకీ మీ హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ అండి. ఇంకా ఎక్కువ అభిరుచి చూస్తాను. అభిరుచి మహిళ ఈటీవీకే మొత్తం. ఓకే. సో వంటలన్నీ చక్కగా రాసుకొని ట్రై చేస్తూ ఉంటారు. సో బంగాళదుంప కొంచెం పచ్చి వేసాం కాబట్టి ఉడకడానికి ఒక 2 minutes పడుతుంది కదా. అవునండి. మూత పెట్టేసుకుందామా? మూత పెట్టుకుందామండి. ఓకే. సో కొంచెం ఇది ఉడకనిద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. చూద్దామండి. ఓకే. సో చక్కగా బంగాళదుంప అంతా కూడా ఫ్రై అయిపోయిందండి. సో ఇంతకీ సంపూర్ణ గారు, బగారా రైస్ అంటే ఏంటి? బగారా అంటే ఏంటి? హైదరాబాద్ డిష్ అండి ఇది. ఓకే. సో దానికి ఎస్పెషల్గా పేరు ఎందుకు పెట్టారండి? మసాలా పోపు వేసాం కాబట్టి బగారా రైస్ అన్నారా? ఓకే. సో జనరల్గా మనం పోపు దినుసులు అవి వేసుకుని ఇలా రైస్ చేసుకుంటాం. పోపు దినుసుల ప్లేస్లో మసాలా దినుసులు యూజ్ చేసాం కాబట్టి బగారా రైస్ అంటారు. నెక్స్ట్ ఏం చేయాలండి? రైస్ వేసుకుందామండి. సాల్ట్ వేసారా? సాల్ట్ లాస్ట్ ఇవ్వాలి. రైస్ వేసాక సాల్ట్ వేస్తారా? అవునండి. ఓకే. ఉడికించిన బాస్మతి రైస్ అండి ఇది. ఓకే. మొత్తం పడుతుందా? సరిపోతుందండి. సో చక్కగా ఉడికించిన బాస్మతి రైస్ వేసి కలిపేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేస్తే ఒకటేసారి కలిపేసుకోవచ్చు కదా? అవునండి. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేయాలండి. వేసేసేయండి. ఓకే. సరిపడా ఉప్పు. సో ఇది చూడ్డానికి పక్కా హైదరాబాదీ డిష్ లాగే ఉంది మీరు చెప్పినట్టు. ఆ వైట్గా రైస్ అలాగే కనిపిస్తూ అక్కడక్కడ గ్రీనిష్గా మసాలా దినుసులు, కొంచెం బిర్యానీ ఆకు అవన్నీ లైక్ బిర్యానీ లాగా కనిపిస్తుంది. బిర్యానీ లాగా ఉందండి. సో ఇలా ఉడికిచ్చేసిన రైస్ ఇందులో వేసి కలిపేయకుండా ఇందులోనే వాటర్ వేసేసి రైస్ వేసి మనం ఉడికించి కూడా చేసుకోవచ్చా అండి? అలా కూడా చేయొచ్చండి. ఓకే. అలా చేయడానికి టైం పడుతుంది. ఇది ఫస్టే మనము రైస్ ఉడకబెట్టించి ఇలా చేస్తే తొందరగా అవుతుందండి. తొందరగా అయిపోతుంది. అండ్ అలాగే కొంచెం వాటర్లో అటు ఇటు తేడా వచ్చినా, వాటర్ ఎక్కువ అయిపోయినా కూడా అది ముద్ద అయిపోయి అలా ప్రాబ్లం అవుతుంది. సో ఇదైతే సేఫెస్ట్ వే, ఈజీయెస్ట్ వే. ఈజీ అవుతుంది. ఆపేద్దామా? ఆఫ్ చేద్దామండి. ఓకే. ఆ స్పూన్ అందుకోండి పెద్దది. సో క్యాప్సికమ్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు డిఫరెంట్గా క్యాప్సికమ్తో ఇలా ట్రై చేయొచ్చు. చక్కగా రైస్ కూడా ఇంట్లో అప్పుడప్పుడు మనకి రైస్ అదా మిగిలిపోతుంది కదా, అలా చేసుకోవచ్చు. సో ఈ రైస్ ఏ కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుందండి? ఆలు కుర్మాతో కానీ బాగుంటుందండి. రాయితా కూడా బాగుంటుందండి. సో రాయితా కానీ ఆలు కుర్మా ఇలా మనకు నచ్చిన కర్రీస్ చేసేసుకుని తీసుకోవచ్చు. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఓకే. ఓకే, వెజ్ బగారా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వెజ్ బగారా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక బంగాళాదుంప ముక్కలు, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వెజ్ బగారా రైస్ రెడీ.